మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న అగ్రశ్రీ వివిధ అంతరిక్ష మరియు గౌరవ సభ్యులు మిత్రులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, శరత్లు కావచ్చు, అన్న గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మాదిక అడవుల సంస్కరణ సభ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మిత్రులందరికీ ఏఐసీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజానికి ఏ ఉద్యోగం అయితే 30 సంవత్సరాలుగా ప్రారంభమై సాధించుకున్నామో ఆ సాధనలో భాగంగా మన పరిపూర్తిగా విజయానికి పొందడమా లేదా అనేది ఒకటి మనం విశ్లేషించుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ జాతి ఉద్యోగం కోసం మాదిగ అమరవీరులు చనిపోయి నిజంగా సుమతి చెప్పినట్టుగా మన సురేందర్ మాదిగ 90% మారిపోయి నాకు ఇష్టంగా ఏడుస్తున్నప్పుడు అమ్మా నేను నచ్చిపోతా నాకు తెలుసు, నువ్వు ఏడుస్తే నా దగ్గర ఉన్నప్పుడు, కాకపోతే నేను నచ్చిపోతే నాకు తెలిసినా కూడా నేను వర్గీకరణ చూస్తేనే బాధ ఉంది తప్ప నేను చనిపోతున్నప్పుడు బాధ లేదు అనే సాక్ష్యం నాకు తెలుసు. కాబట్టి అంటే చనిపోతూనే ఉన్నా ఈ జాబ్ చైతన్యం కోసం, ఈ జాబ్ బాగుపడాలి, ఈ జాబ్ తరతరాలు విధాలు మనం మంచిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో వాళ్ళు చనిపోయి మనకు అద్భుతమైనటువంటి ప్రధాన సందర్భం. కాబట్టి వాళ్ళ ఆశయాల అనుగుణంగా మనం నడవాలంటే ముందుగా ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంగా వాళ్ళకు హైదరాబాద్ నగరంలో ఆత్మ స్మృతులను ఒకటి ప్రకటించుకొని ప్రతి సంవత్సరం వాళ్ళను స్మృతి చేయడం ఈ రోజు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం అందరం కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోతే మన పోరాటాన్ని మనం చేస్తే వాళ్ళకు నష్టం వాటిలో ప్రమాదం ఉంది. గతంలో ఆ కుటుంబాల యొక్క వీడియో చూసినప్పుడు వాళ్ళు మాకు ఎవరో ఆత్మలేదు, చాలా మంది దగ్గర తిరిగాము, మాకు దుఃఖం జరిగింది, మా వయసు చచ్చుబడిపోయింది, మా కొడుకులు చనిపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఎంఆర్పిఎస్ కూడా మేము ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం. మన ఎంఆర్పిఎస్ తరఫున కూడా మనం వాళ్ళకు ఆర్థిక సాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ రాజకీయాలు మీకు ఉండొచ్చు, మా జాబితా జరిపేటటువంటి ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకమైనటువంటి వాళ్ళకు మాకు ఒక్కొక్కరికి ఒక వేరుసారి ప్రకటించాలి, ఒక స్మృతులను ప్రకటించాలి. మీరు కాలు అడిగినా, ఏళ్ళు అడిగినా, హక్కులు కట్టుకున్నా మీరు మా యొక్క బిడ్డలతో పాటు ఇతర ఉపకులాలకు ఇక్కడ మాది ఎంపీ అన్నగారు ఉన్నారు, ఆ కులాలందరూ కూడా సరైన న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏబీసీ అనుకున్నప్పుడు ఈ పెద్ద కులాల వాళ్ళని ఏబీగా చేసి మిగతా కులాలందరినీ ఒకేదానికి చేసినా కూడా ప్రత్యేకంగా బాగుంటుంది. కానీ సగం ఇలా సగం వల్ల చేయడం వల్ల అన్ని కాంప్లికేట్ అయినటువంటి సందర్భాలు కనుక మీరు ఏదైతే తీసుకున్నారో ఆ తీసుకున్న దాన్ని ఒక అర్థంగా కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ మీరు టైం ఎక్స్టెండ్ చేసింది కాబట్టి ఆ టైంలో ఒకసారి పునఃసమీక్ష చేసి అన్ని కులాల వాళ్ళకి సమన్వయం జరిగేటువంటి విధంగా అవకాశం ఇవ్వాలని మేము